నిస్సహాయత గల జీవితం ఇది చాలా భారము గలది. అటువంటి వారికి దగ్గరగా ఉంటే సహాయం చేయవలసి వస్తుందని రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, సహోదరి సహోదరులు దూరంగా ఉంటారు. నిస్సహాయత గల ఆ వ్యక్తి ఎవరి దగ్గర చేయి చాపినను ఆ చేయి నిండదు. అతనికి ఏమి చేయాలో తోచదు. సమస్యలన్నిటి మధ్యలో కృంగిపోతూ, నలిగిపోతూ, బలహీనుడుగా, మనోవ్యాధిగ్రస్తుడుగా మారిపోతాడు. నిస్సహాయత గల ఆ వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకొనకుండా తనను సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొని ఆయనతో ఈ మాటలు చెప్పాలి. సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువా, నన్ను సృష్టించినది మీరే. నా పరిస్థితులు చాలా దుఃఖకరంగా ఉన్నాయి. మీపైన నా భారం వేస్తున్నాను. నన్ను ఆదుకొనినా మీరే, నన్ను ఆదుకొనకపోయినను మీరే. నన్ను జ్ఞాపకము చేసుకొనండి. పరలోకపు తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకొనండి. యేసు నామములో ఆమేన్.